హలో అండి, ఈరోజు అయితే నేను బెండకాయ పప్పుచారు చేస్తున్నాను. ఒక కప్పు పప్పుకి బాగా కడిగి పక్కకు పెట్టుకోండి. అందులో 3 కప్స్ వాటర్ పోసి ఆ తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. నెక్స్ట్ కొంచెం చింతపండు తీసుకొని పప్పు క్వాంటిటీని బట్టి నానబెట్టుకోండి. తర్వాత పక్క స్టీల్ గిన్నెలో మనకు కొంచెం పోపు గింజలు వేసుకొని ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు, నెక్స్ట్ బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని కాసేపు మూత పెట్టండి. మంచిగా ఫ్రై అయిపోతుంది. ఈలోపు పప్పు కన్నా విజిల్స్ వచ్చినాయి. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. కొంచెం పసుపు వేసుకొని కలపండి. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా మంచిగా వచ్చింది. బెండకాయ ఫ్రై అయిపోయినాయండి. కొంచెం టమాటా ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలపండి. మెత్తగా ఉడుకుతాయి అన్నమాట టమాటాలు సాల్ట్ వేస్తే. ఇలా చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోండి రెడీగా. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది. స్మెల్ పోయేంత వరకు, పచ్చి వాసన స్మెల్ వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలపండి. బాగా మంచి స్మెల్ వస్తుంటుంది. ఆ టైంలోనే చింతపండు రసం పోసుకొని బాగా కలపండి. మసిలే అంతవరకు ఉంచండి. మూత పెట్టి చూడండి, బాగా మసిలింది. ఎందుకంటే పులుసు ముక్కలకు పడుతుందండి, బాగుంటుంది. ఇప్పుడు పప్పు పోయాలి. పప్పు వేసుకొని బాగా కలపండి. మంచిగా కలిపి మూత పెట్టేయండి. చూడండి, కొంచెం వాటర్ వేసుకొని కలపండి. చూడండి మసులుతుంది, బాగా స్మెల్ బాగా వస్తుందండి. మీరు కానీ ట్రై చేయండి ఇలాంటి రెసిపీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.